Lights, camera, rolling, music. హాయ్ అండి. వారాహి చలనచిత్రం బ్యానర్ మీద సాయి కొర్రపాటి ప్రొడక్షన్, రజనీ కొర్రపాటి నిర్మాతగా, నూతన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో యువ హీరో నారా రోహిత్, మరో యువ హీరో తారక రత్న, ఆందాల బొమ్మ ఈషా తల్వార్. ఈ కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన ఎంటర్టైన్మెంట్ రాజా చేయి వేస్తే ఆడే ఆటలో ఎవడో ఒకడే గెలుస్తాడు. హీరో కాబట్టి గెలిచాడు అనుకోవద్దు, గెలిచాకే హీరో అవుతాడు. రాజా చెయ్యి వేస్తే కథ చెప్పాలి అంటే మాణిక్, మన నందమూరి తారక రత్న, ఒక రాక్షసుడు లాంటి విలన్. ఇతను ఎటువంటి ఆధారాలు దొరకకుండా హత్యలు చేయడంలో స్పెషలిస్ట్. ఇతని వెనకాల ఉన్నటువంటి పొలిటికల్ అండ వల్ల చట్టం కూడా ఇతను ఏమీ చేయలేకపోతుంటుంది. ఇతని వల్ల అన్యాయం అయిపోయిన వాళ్ళందరూ కూడా లోపల కుమిలిపోయి పక్కపెంచుకోవడమే కానీ ఇతను ఏమీ చేయలేరు. ఇక రాజారాం మన హీరో. ఇతను ఇంజనీరింగ్ చదివిన కుర్రాడు. ఇతను సినిమా డైరెక్టర్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇతనికి అనుకోకుండా ఎదురవుతుంది మన హీరోయిన్ ఈషా తల్వార్. ఆ అమ్మాయిని చూడగానే మనోడు ప్రేమలో పడిపోతాడు. ఓ పక్కనే తన ప్రేమను నడుపుతూ, ఇంకో పక్కన తన ఫ్రెండ్స్ తోటి సరదాగా తిరుగుతూ తన భవిష్యత్తు వైపు అడుగులేస్తుంటాడు. ఇలాంటి సమయంలో ఇతనికి ఒక కొరియర్ వస్తుంది. ఆ కొరియర్లో మాణిక్ని చంపాలనే ఒక ఆర్డర్ ఉంటుంది. అసలు మాణిక్ని చంపాల్సిన అవసరం మన హీరోకి ఏంటి? ఆ కొరియర్ పంపించింది ఎవరు? మన హీరోకి ఆ కొరియర్ పంపించినటువంటి సంబంధం ఏంటి? ఈ పరిస్థితుల్లో హీరో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో, తన ప్రస్థానం ఎలా సాగించాడనే పాయింట్తో మనం ముందుంచిన కథే ఈ రాజా చెయ్యి వేస్తే. తెలుగు ప్రేక్షకులు చూసి చూసి విసిగిపోయిన ప్రతీకారప కథకే స్టైలిష్ టేకింగ్ పేరుతో కొత్త రంగులు అద్దడానికి ప్రయత్నించారు. నీ బ్రెయిన్ని గన్లా వాడు, అప్పుడే నీ ఆలోచనలు బుల్లెట్లా దూసుకెళ్తాయి అని నమ్మే ఒక హీరో. తప్పు చేయమని మా నాన్న చెప్పలేదు, తప్పు చేయొద్దని మా అమ్మ చెప్పలేదు. నాకు తోచింది నేను చేసుకుంటూ వెళ్తే జనం దాన్నే తప్పంటున్నారు అని ఫీల్ అయ్యే ఒక విలన్. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు నారా రోహిత్. మనోడు తనకంటూ బాణీ ఏర్పరచుకున్నాడు. అదే బాణీలో అలా చేసుకుంటూ ముందుకెళ్ళిపోతాడు. కానీ కొంచెం చేంజ్ ఓవర్ అవసరం అనిపించింది. ఆ తర్వాత హీరోయిన్ ఈషా తల్వార్. ఇటు గ్లామర్ పరంగా కానీ అటు పెర్ఫార్మెన్స్ పరంగా కానీ పర్వాలేదు. విలన్ గా చేసిన మన నందమూరి యువ హీరో తారక రత్న హీరో నుండి విలన్ గా మారి తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో, స్టైలిష్ వాకింగ్ తో, స్టైలిష్ లుక్ తో శబాస్ అనిపించుకున్నారు. కానీ ఈ పాత్ర పెర్ఫార్మెన్స్ లో కొంచెం అండర్ ప్లే చేసి ఉంటే ఇంకొంచెం మార్కులు పడేవి. ఆ తర్వాత శశాంక్ పాత్ర పరి తక్కువ తన పెర్ఫార్మెన్స్ తను చేశాడు. ఆ తర్వాత శివాజీ రాజా. ఇలాంటి పాత్ర కొట్టిన పిండి. అవసరాలు శ్రీనివాస్ తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో శబాస్ అనిపించుకున్నారు. ఎఫ్సీ వేణుగోపాల్ ఆయన మారు పెర్ఫార్మెన్స్ తో ఆయన శబాస్ అనిపించుకున్నారు. ఆ తర్వాత మిగతా పాత్రలో మన కారుమంచి రఘు, రాజీవ్ కనకాల, రవివర్మ, రుద్రప్రకాష్ వర్మ, తర్వాత మణికిరణ్ లాంటి మంచి మంచి నటినట్లు అందరూ ఇందులో చేశారా? ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇందులో చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా వారి పాత్రలకు వారిని న్యాయం చేశారు. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సిన సుధీర్ చిలుకూరు అందించిన మాటలు బాగున్నాయి. మరి తమిళరాజు అందించిన ఎడిటింగ్ కొంచెం షార్ప్ గా కట్ చేస్తుంటే బాగుండేది. భాస్కర్ సామల అందించిన సినిమాటోగ్రఫీ, సినిమాకి అండగా నిలిచి సాయి కార్తిక్ అందించిన సంగీతం, 3 పాటలు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్రహ్మాండంగా ఉంది. తర్వాత రజనీ కొర్రపాటి చిత్ర నిర్మాత. నిర్మాణాలు బాగున్నాయి. ఫైనల్ గా కెప్టెన్, రచన, దర్శకత్వం ప్రదీప్ చిలుకూరి. తన స్టైలిష్ టేకింగ్ తో మంచి విజువల్ ట్రీట్ ఇచ్చిన ఈ యువ దర్శకుడు పాత ప్రతీకారప కథని ఎంచుకోబట్టి ప్రేక్షకుల అంచనాలు పూర్తిగా అందుకోలేపాడు. ఈసారి మరో అద్భుతమైన ప్రయత్నంతో మన ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా నా నమ్మకం ప్రకారం వాడు చంపడానికి వస్తాడు, కానీ వాడి జాతకం ప్రకారం చావడానికి వస్తాడు. జయాపజయాలను లెక్క చేయకుండా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోయే యువ హీరో మన నారా రోహిత్. నారా రోహిత్ కెరీర్ మొదటి నుంచి కూడా కమర్షియల్ సక్సెస్ ఆయన సినిమాలు పొందినా పొందకపోయినా ఆయన ఎన్నుకునే కథాంశాలు, ఆయన చేసిన పాత్రలు కూడా విభిన్నంగా ఉంటాయని ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. అదే పేరుతో ముందుకు సాగిపోయే మన యువ హీరో ఈ మధ్య కమర్షియల్ సినిమా అంటే ఒక కమర్షియల్ హీరోగా ఎదగాలనే తాపత్రయంతో కొంచెం రొటీన్ సబ్జెక్టులు, రొటీన్ పాత్రలు చేసి ఆయన పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ఎక్కువ మార్కులు వేయించుకోలేకపోయారు. మరి ఈరోజు చేసిన ఈ సినిమాలో కూడా ఆయన ఎన్నుకున్నటువంటి పాత్రలో పెర్ఫార్మెన్స్ పరంగా ఎక్కువ మార్కులు ఆయన వేయించుకోలేదని చెప్పాలి. ఏది ఏమైనా మన నారా రోహిత్ సినిమా అంటే విభిన్నంగా ఉంటుంది. ఆయన పాత్రలన్నీ
విభిన్నంగా ఉంటాయి, స్టైలిష్గా ఉంటాయి, కొత్త తరహాగా ఉంటాయి అనే ప్రేక్షకుల యొక్క ఆలోచనల్ని, ప్రేక్షకుల కోరికని ఆయన ఒకసారి గుర్తించి మరోసారి విభిన్నమైన సినిమాలతో మనం ముందుకు రావాలని కోరుకుందాం. మరి ఇక యువ దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఈయన చేసిన ఈ ప్రయత్నం చాలా స్టైలిష్గా ఉందండి. విజువల్గా అద్భుతమైన ట్రీట్ ఇచ్చారు. ఎంత విజువల్గా అద్భుతమైన ట్రీట్ ఇచ్చిన ఈ దర్శకుడు కథపరంగా ఎందుకో రొటీన్ ప్రతీకార కథని అనుకున్నారు. ఈసారి చేయబోయే ప్రయత్నంలో కథ విషయంలో కొంచెం జాగ్రత్తలు, మెలకువలు పాటించి విభిన్నమైన కథతో మరోసారి ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వాలని కోరుకుందాం. మరి ఈయనకి సహకరించిన మిగతా సాంకేతిక నిపుణుల్ని, అలాగే మన హీరో నారా రోహిత్ని, పనిచేసినటువంటి నటీనటులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ మరి మరో మంచి విజయంతో వీరందరూ కలిసి మన ముందుకు రావాలని కోరుకుంటూ నగరంలో విడుదలైన మిగతా సినిమాలు చూసి నెక్స్ట్ వీక్ వచ్చి చెప్తాను. అప్పుడు దాకా మన సాయి కొరపాటి గారు మనకు అందించిన ఈ చిత్రం, మన నారా రోహిత్ మనకు అందించిన ఈ చిత్రం రాజా చెయ్యి వేస్తే మీరు చూసి ఆనందిస్తూ ఉండండి. ఉంటారండి, మీ అనుభవం.